అప్పటి నుంచి జనమేజయుడు తాను బ్రతికున్నంతకాలం దేవీ భాగవతం విన్నాడు. వీలున్నప్పుడు అంబాయాగం చేశాడు. హస్తినాపురంలో యమునా తీరంలో చేశాడు. కాశీలో గంగా తీరంలో చేశాడు. ఓసారి కోసల దేశానికి వెళ్ళి అయోధ్యలో సరయూ తీరంలో చేశాడు. ఇలా వీలున్నప్పుడల్లా చేసి తాను తరించి ఇతరులను తరింపజేశాడు. ఇది ఇంతవరకు సూత మహర్షి సౌనకాదులకు నైమిషారణ్యంలో ఈ కథ చెప్పి చిట్ట చివరి చెప్పాడనమాట. దేవీ భాగవత మహిమ ఫలశ్రుతిలో అర్ధశ్లోకాత్మకం ఎత్తు దేవీ వక్త్రాబ్జ నిర్గతం. నిజానికి అమ్మవారు అర్ధశ్లోకంలో చెప్పిందిటండి దేవీ భాగవతం. కేవలం అరశ్లోకం. అర్ధశ్లోకంలో వచ్చిన దానిని విష్ణుమూర్తి ఎక్కడ వటపత్రశాయిగా ఉన్నప్పుడు విన్నాడు. ఒకప్పుడు ప్రపంచ ప్రళయ కాలంలో విష్ణుమూర్తి మర్రాకు మీద పడుకున్నాడని చెప్పాం కదా. దేవీ భాగవతం ప్రారంభంలో మీరు విన్నారు. అప్పుడు విష్ణువు వటపత్రశాయిగా ఉండి అమ్మవారి ద్వారా దేవీ భాగవతం విన్నాడు. అది అర్ధశ్లోకం. ఆయన దాన్ని ఏం చేశాట, శతకోటి ప్రవిస్తీర్ణం 100 కోట్ల శ్లోకములుగా రాసి బ్రహ్మగారి ద్వారా వ్యాపింపజేశాడు. అంటే బ్రహ్మ ద్వారా 100 కోట్ల శ్లోకాలు వచ్చాయి. దాన్ని బ్రహ్మగారు వ్యాసునికి ఇచ్చాడు. వ్యాసుడు అమ్మనాయనో 100 కోట్ల శ్లోకాలే, ఇవి మానవులు ఎప్పటికి వింటారు అనుకుని 18,000 శ్లోకములుగా 12 స్కంధములతో రాశాడు. 12 స్కంధాలు 18,000 శ్లోకాలకి రాస్తేనే 32 రోజులు పట్టింది. అవునా? మొత్తం 100 కోట్లు అయితే ఎప్పటికి వింటారు? అందుకని క్లుప్తం చేశాడు ఆయన. ఆ మొత్తం భాగవతం దేవీ భాగవతం అని పిలువబడింది. దీనికి సాటి వచ్చేటటువంటి పవిత్రమైన పురాణం మరొకటి ప్రపంచంలో మరొకటి లేదు. ఈ పురాణం వినడానికి మీరందరూ బయట నుంచి లోపలికి నడిచి వచ్చారా, వాహనాల్లో వచ్చారా? హాల్లో కూడా కారులో రాలేరుగా, నడిచి వచ్చారు కదా. నడవడానికి ఎన్ని అడుగులు పెట్టుంటాయి, ఎన్ని అడుగులు నడిచి ఉంటారు? 10 అశ్వమేధస్య ఫలమాప్నోతి మానవ. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కనీసం 10 అడుగులు నడిస్తే అడుగడుక్కి ఒక్కొక్క అశ్వమేధయాగం అట. అంటే 10 అడుగులు నడిస్తే 10 అశ్వమేధయాగములు చేసిన ఫలితం వచ్చింది. లేదా అక్కడి నుంచి గుమ్మం దగ్గర నుంచి నడిచి వచ్చారంటే కనీసం 100 అడుగులు నడిస్తే 100 అశ్వమేధయాగములు చేసిన ఫలితం. అంటే ఇంద్రుడికి వచ్చిన ఫలితం కేవలం ఇక్కడికి నడిచి వస్తే వస్తుందన్నారు. అది ఈ దేవీ భాగవతం గొప్పతనం. ఇది విన్నటువంటి వాళ్ళు పౌరాణికం పూజయత్ర వస్త్రాద్యాభరణాదిభి వ్యాసబుద్ధ్యా తన్ముఖాత్తు శ్రుత్వై తత్సముపోషిత. ఈ పురాణం వినేవాడు, పురాణం చెప్పేవాడిని వ్యాసుడి కింద భావించి వినాలి. అతన్ని పద్మాకరనో లేకపోతే ఇంకో సుధాకరనో ఇంకోడనో అనుకోకూడదు. నాకు కాసేపు ఆయన పురాణం చెప్పాడు వ్యాసుడే. అటువంటి వాడిని పూజించి వింటేనే సక్రమమైన ఫలితం వస్తుంది. మిగతావి నేను చెప్పను. ఎందుకంటే ఇది విని ఇందులో ఉన్నట్టుగా దానాలు చేయాలని నా వెనకాతలు మీరు ఎక్కడ పడతారు అని నేను పూజించడం వరకే చెబుతున్నాను. ఇది నిత్యం శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళు ఈ లోకంలో అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు. నతస్య దుర్లభం కించిత్. ఇది విన్నవాడికి లభించనిదంటూ లేదు, అన్నీ లభిస్తాయి. అపుత్రో లభతే పుత్రాన్. కొడుకులు కావాలనుకున్న వాడికి కొడుకులు పుడతారు. ధనార్థి ధనమాప్నుయాత్. డబ్బు కావాలనుకున్న వాడికి డబ్బు వస్తుంది. విద్యార్థి ప్రాప్నుయాత్ విద్యాం. విద్య కావాలనుకున్న వాడు విద్య పొందుతాడు. కీర్తి మండిత భూతల. కీర్తి కావాలనుకుంటే కీర్తి వస్తుంది. నేను ఈ జన్మలోనే ఏకాశి వంటి క్షేత్రంలోనో సాధన చేసి ఓ గురుదేవా నీ అనుగ్రహం వల్ల పునర్జన్మ లేకుండా ఉండాలనుకుంటున్నాను అనుకున్నవాడు ఖచ్చితంగా తన గురువుతో కాశీ వెళ్ళగలుగుతాడు. అక్కడికి వెళ్ళి సాధన చేసి అమ్మలోకానికి ఈ జన్మలోనే వెళ్ళిపోయి తీరతాట. అందులో ఏం సందేహం లేదు. గొడ్రాలు అసలు జీవితంలో సంతాన ప్రాప్తి లేని వాళ్ళు, పిల్లలు పుట్టి చచ్చిపోయేవాళ్ళు, వాళ్ళు గనక వింటే సత్పుత్ర సంతానం కలుగుతుంది. ఏమీ చేయలేకపోయినా యద్గేహే పుస్తకం చేయి తత్ పూజితం యది తిష్టతి తద్గేహం న త్యజే నిత్యం రమా చైవ సరస్వతి. ఇంట్లో ఈ పుస్తకాన్ని పెట్టి భక్తితో పూజించండి చాలు. కనీసం పూజిస్తే మీ ఇల్లు లక్ష్మి, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురికి నిలయం అవుతుంది. త్రిమాతృస్వరూపమవుతుంది మీ ఇల్లు. ఇటువంటి పరమ పవిత్రమైన దీనిని నిరంతరం భక్తితో విని జీవులంతా తరించెదరుగాక. హరి ఓం తత్సత్.